ఒక చిన్న పర్వత గ్రామం అంచున ఒక వృద్ధ మహిళ ఒంటరిగా నివసించేది. ఆమె ఇల్లు పెద్దది కాదు, చిన్న రాతి ఇల్లు. కాని ఆ ఇంట్లో ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. ఆమెకి పిల్లలు లేరు, డబ్బు లేదు, పేరు ప్రఖ్యాతులు లేదు. కాని ఆమె దగ్గర చాలా అరుదైన ఒక సంపదుంది: శాంతి. ప్రతిరోజూ ఆమె చిన్నపాటి పొయ్యిలో మంట వెలిగించేది. తన తోటలో పెరిగిన కూరగాయలతో సాదాసీదా సూపు వండేది. ఎవరూ గుర్తుపెట్టుకోని పాత పాటలు మృదువుగా పాడుకుంటూ ఉండేది. ఆ గ్రామస్థులు ఆమెని ఇష్టపడేవారు. ఎవరికైనా బాధ ఉంటే ఆమె దగ్గరకు వెళ్లేవారు. ఆమె ఎప్పుడూ నవ్వేది, ఏమీ లేకపోయినా కూడా నవ్వేది. ఆ సాయంత్రం ఒకరోజు రాత్రి చీకటి కమ్ముకున్న వేళ ఆమె ఇంటి తలుపు మెల్లగా తట్టారు. ఆమె నెమ్మదిగా తలుపు తెరిచింది. ముందు ఒక అపరిచిత ప్రయాణికుడు నిలబడి ఉన్నాడు. నువ్వెవరు అని అడిగిందామె. ఆ ప్రయాణికుడు చిరునవ్వుతో అన్నాడు, నేనిక్కడి గుండా వెళ్లేవాడిని, కాని నీ గురించి విన్నాను. నువ్వు నిజంగా మంచి జీవితమే గడిపావు. కాబట్టి ఈరోజు నీకొక ఎంపిక ఇస్తాను. ఎంపికనా అని ఆశ్చర్యపోయింది ఆ వృద్ధురాలు. అవును అన్నాడతను. 3 తలుపులున్నాయి. వాటిలో ఒకదాని వెనక నీ జీవితంలో అత్యంత లోతైన కోరిక ఉంటుంది. మిగతా 2 తలుపుల వెనక కేవలం నిరాశ. ఆ వృద్ధురాలు మెల్లగా నవ్వింది. నేనిప్పుడు కలల వెంబడి పరుగెత్తే వయస్సులో లేను బాబూ అని చెప్పింది. కాని అతను ఒప్పుకోలేదు. రా, కేవలం చూసి వెళ్దాం. నిశ్శబ్దమైన మైదానంలో ఆ ప్రయాణికుడు ఆమెని గ్రామం బయట ఉన్న ఓ నిశ్శబ్ద మైదానానికి తీసుకెళ్లాడు. ఆ మైదానం మధ్యలో 3 తలుపులు నిలబడి ఉన్నాయి. ఒకటి బంగారు తలుపు, ఒకటి చెక్క తలుపు, మరొకటి చాలా పాతది, తుప్పుపట్టి ఉంది. అది పూర్తిగా జీర్ణమైన తలుపు. ప్రయాణికుడన్నాడు, ఎంచుకో, ఏదైనా ఒకటి. వృద్ధురాలు 3 తలుపుల్నీ చూసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేరుగా తుప్పుపట్టిన పాత తలుపు దగ్గరకు నడిచింది. ప్రయాణికుడు ముఖం ముడుచుకున్నాడు. ఇదెందుకు అని అడిగాడు. ఆ వృద్ధురాలు మృదువుగా నవ్వుతూ ఇలా చెప్పింది, నా జీవితంలో అందమైనవి ఎప్పుడూ పాత ముసలివైన ప్యాకెట్లలోనే వచ్చాయి అని చెప్పి ఆమె తుప్పుపట్టిన తలుపు తెరిచింది. ఆ తలుపు వెనక ఏమీ లేదు. ధూళి, నిశ్శబ్దం, ఖాళీ. ప్రయాణికుడు ఆమె ముఖాన్ని చూశాడు. ఇప్పుడామె బాధపడుతుందని భావించాడు. కాని ఆ వృద్ధురాలు నెమ్మదిగా నవ్వింది. నీకు బాధగా లేదా అని అడిగాడు ప్రయాణికుడు. ఆమె తల ఊపింది. లేదు అంది ప్రశాంతంగా. నేను ఈ లోకానికి ఖాళ్యచేతులతోనే వచ్చాను. ఇప్పటికీ నా దగ్గర నా నవ్వుంది. అందుకే నేనేమీ కోల్పోలేదు. ప్రయాణికుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మిగతా 2 తలుపులు. ఆపై అతను మిగతా 2 తలుపులు తెరిచాడు. బంగారు తలుపు వెనక బంగారు గుట్టలు, చెక్కుచెదరని సంపద. చెక్క తలుపు వెనక ఒక అద్దం. ఆ అద్దంలో వృద్ధురాలు యువటిగా, అందంగా, ధనవంతురాలిగా కనిపించింది. ప్రయాణికుడు బాధతో అన్నాడు, నువ్వు ఇవన్నీ పొందవచ్చు, ధనవంతురాలిగా మారవచ్చు, యవ్వనం తిరిగి పొందవచ్చు, నువ్వు ఎన్నో పొందవచ్చు. వృద్ధురాలు అతని కళ్లలోకి చూసి చిరునవ్వుతో అంది, ఎక్కువంటే ఏంటి? శాంతికంటే ఎక్కువ? చీకటిలో కూడా నవ్వగలగటం కంటే ఎక్కువ? సాదా సూప్లోని ఆనందం కంటే ఎక్కువ? నిశ్శబ్ద హృదయం కంటే ఎక్కువ? ఆమె నెమ్మదిగా కాని దృఢంగా చెప్పింది, లేదు, నేనే సరైన తలుపుని ఎంచుకున్నాను. అన్నాక ఆమె తిరిగి తన చిన్న ఇంటికి నడిచింది. తన ఇంట్లో ఇంకా మంట వేడిగానే ఉంది. సూపు ఇంకా కుండలో మరిగిపోతూనే ఉంది. పాత పాటలు ఇంకా నిశ్శబ్దంగా ఆ ఇంట్లో గుగ్గు మోదుతూనే ఉన్నాయి. ఆ ప్రయాణికుడు ఆమె వెనకాలే నిలబడి చూశాడు. అతనికి అప్పుడే అర్థమైంది. సందేశం, ముగింపు. సంతోషం ఎప్పుడూ బంగారు తలుపు వెనక ఉండదు. ఇది సంపాదించేదానిలో కాదు, ఖాళీ తలుపు దగ్గర కూడా కృతజ్ఞతగా ఉండడంలో ఉంది. ఎక్కడ ఉన్నావో అక్కడే ఆనందంగా ఉండు. జీవితం చిన్నగా అనిపించినప్పుడు కూడా నవ్వు. ఎందుకంటే అదే నిజమైన మహాధనం.